ఈ వీడియోలో బాస్కెట్బాల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. 1891లో బాస్కెట్బాల్ గేమ్ను జేమ్స్ నాయిస్మిత్ స్ప్రింగ్ఫీల్డ్ యూనివర్సిటీ నందు అమెరికాలో కనుగొనడం జరిగింది. అయితే మెక్సికోలో ఈ క్రీడను ఎయిమాట్ లిజ్ అని, దక్షిణ అమెరికాలో పక్ టపాక్ అని పేరుతో ఆడేవారు. ప్రారంభంలో 9 మంది క్రీడాకారులతో ఫుట్బాల్ బంతిని ఉపయోగించి ఒక బుట్టను బాస్కెట్గా పెట్టి జిమ్నాసియంలో ఆడేవారు. ఎక్కడ ఆడేవారు? జిమ్నాసియంలో ఆడేవారు. అదే 1895లో క్రీడాకారుల సంఖ్యను 5గా మార్పు చేయడం జరిగింది. మళ్ళా ఐరన్ రింగ్ను బుట్ట స్థానంలో 1900 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1900 సంవత్సరంలోనే మిస్ సాండా అబాట్ మహిళలకు లైన్ బాస్కెట్బాల్ ప్రవేశపెట్టారు. 1904, 1924 సంవత్సరంలో ఒలింపిక్స్లో బాస్కెట్బాల్ను ప్రదర్శన క్రీడగా ప్రవేశపెట్టారు. 1936లో ఒలింపిక్స్లో పురుషులకు పోటీలు ప్రవేశపెట్టారు. 1976లో ఉమెన్ కాంపిటీషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఫిబాను 1932లో స్థాపించారు. సభ్య దేశాలుగా 213 దేశాలు చేరాయి. 1950వ సంవత్సరం నుంచి బాస్కెట్బాల్ వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు. బాస్కెట్బాల్ వరల్డ్ కప్ 1950 నుంచి స్టార్ట్ చేశారు. అయితే భారతదేశానికి ఈ క్రీడ అమెరికన్ మిషనరీ స్కూల్స్ YMCA కాలేజ్ ద్వారా తీసుకురావడం జరిగింది. 1932వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్స్ ఈ క్రీడ గుర్తింపబడినది. బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా CC అబ్రహం ఆధ్వర్యంలో 1950లో స్థాపించబడింది. 1950లో స్థాపించబడింది. పురుషులకు జాతీయ పోటీలు 1950 నుంచి నిర్వహిస్తున్నారు. అలాగే మహిళలకు 1955 నుంచి పాఠశాల బాలులకు కూడా నేషనల్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. 1951లో ఆసియన్ గేమ్స్లో కూడా పురుషులకు ప్రవేశపెట్టారు. ఫిబా మోటో వీఆర్ బాస్కెట్బాల్. ఫిబా మోటో వీఆర్ బాస్కెట్బాల్. ఈ వీడియోకి ఒక లైక్ చేసి